చిన్నప్పటి నుంచి మెగాస్టార్‌కి ఆయన తీసిన సినిమాలతో శుభాకాంక్షలు చెప్పడం అలవాటు. ప్రాణం ఖరీదు చేసి పునాదురాలు వేసుకున్నాడు మొగుడు కావాలనే కాలంలో ఇది కథ కాదు అంటూ న్యాయం కావాలని ప్రశ్నించాడు. మోసగాళ్లకు కనిపించిన దొంగల దూసుకొచ్చిన గూండాల మధ్య నిలిచిన అది అభిమానుల కోసం చేసిన ఒక ఛాలెంజ్. ఖైదీగా మారిన ఖైదీ నెంబర్‌గా కాదు ప్రతి గుండెలో తనకంటూ ఒక నెంబర్ వేసుకున్నాడు. అభిలాషను గుండెల్లో పెట్టుకుని ఆలయ శిఖరం ఎక్కాడు. శివుడు శివుడు శివుడులా వెండితెరపై గర్జించాడు. పులిబిబులులా దూసుకొచ్చి గూఢచర నెంబర్ 1గా మెప్పించి మగమహారాజుగా నిలిచి రోషగాడ్డ రగిలిపోయాడు. సింహబలి సింహంగా అభిమానుల మధ్య అడుగుపెట్టి ఖైదీ చేసిన ఆ గర్జనతో తెలుగు సినిమా దిశనే మార్చేశాడు. మంత్రి గారి వేంకుడుగా నవ్వించాడు. సంఘర్షణలో పోరాడాడు. గుండగా ఎదురుకొచ్చాడు. హీరోగా గెలిచాడు. దేవంతకుడుగా అడ్డంకులు తొలగించాడు. మహానగరంలో మాయగాడు మాయ చేశాడు. ఛాలెంజ్ విసిరాడు. ఇంటి గుట్టు విప్పాడు. నాగులా తిరిగాడు. అగ్నిగుండంలో నడిచాడు. రుస్తుంలా నిలిచాడు. చట్టంతో పోరాటం చేశాడు. దొంగగా దోచుకున్నది డబ్బు కాదు, అభిమానుల హృదయాలు. చిరంజీవిగా తెర మీదికి వచ్చి జ్వాలలా మండాడు. పులిలా గర్జించాడు. రక్త సుందరంలా మెరిశాడు. అడవి దొంగగా అడవుల్లో తిరిగిన విజేతగా మాత్రం ప్రజల గుండెల్లో నిలిచాడు. క్రియాతడుగా విలన్లను వణికించాడు. కొండవీటి రాజాగా గర్జించాడు. మగధీరుడుగా మెరిచాడు. వేట మొదలెట్టాడు. చంటబ్బాయిగా నవ్వించాడు. రాక్షసుడుగా భయపెట్టాడు. ధైర్యవంతుడిగా నిలిచాడు. చాణక్య శపథం చేశాడు. దొంగ మొగుడుగా నవ్వించి ఆరాధనగా అభిమానాన్ని అందుకున్నాడు. పసివాడి ప్రాణం కోసం పోరాడాడు. స్వయంకృషితో ఎదిగాడు. అక్కడ నుంచి చిరంజీవి కేవలం నటుడు కాదు, మంచి దొంగ. రుద్రవీణ యమునికి మూడు, ఖైదీ నెంబర్ 76 మరణ దొంగ త్రినేత్రుడు యుద్ధ భూమి అయ్యాడు. అత్తవేముడు అమ్మాయికి మొగుడుగా ఇంటింటికి చేరాడు. స్టేట్ రౌడీగా దూసుకొచ్చి రుద్రనేత్రతో చూసి లంకేశ్వరుడిగా గర్జించాడు. కొండవీటి దొంగగా దోచుకున్నది మళ్ళీ అదే ప్రేమ. జగదేక్ వీరుడు అత్తలోకి సుందరిగా వెండితెరకు వసంతం తెచ్చాడు. కొదమ్మ సింహంలా గర్జించి రాజా విక్రమార్కణించాడు. గ్యాంగ్ లీడర్ గా అభిమాన సైన్యానికి నాయకుడయ్యాడు. రౌడీ అల్లుడిగా సందడి చేసి ఘరానా మొగుడుగా తెలుగు సినిమా రికార్డులను తిరగ రాశాడు. బాంధవుడుగా ఆపనులకు అండగా నిలిచాడు. బుటామేస్త్రిగా మాసును ఊపి మెకానికల్లుడుగా నవ్వించి ముగ్గురు మనగాలను మెప్పించి ఎస్పీ పరశురాముగా ధర్మం కోసం నిలబడ్డాడు. అల్లుడా మజాక అంటూ నవ్వించాడు. బిగ్ బాస్ గా బాక్సాఫీస్ ను ఊపాడు. రిక్షావుడిగా సామాన్యుడికి పక్కన నిలిచాడు. కొంత విరామం వచ్చిన అభిమానం మాత్రం ఆగలేదు. హిట్లర్ గా వచ్చాడు. మాస్టర్ గా నిలిచాడు. బావగారు బావున్నారా అంటూ ఇంటింట నవ్వులు పోయించాడు. చూడాలని ఉంది అనిపించే స్థాయికి చిరంజీవి చేరలేదు. చూడకపోతే ఉండలేని స్థాయికి చేశాడు. స్నేహం కోసం ప్రాణం పెట్టాడు. ఇద్దరు మిత్రులుగా అనుబంధాన్ని చూపాడు. అన్నయ్యగా ఆప్యాయత పంచాడు. అభిమానుల చేతులు మాత్రం ఎప్పుడు ఆశీర్వాదగానే పైకెత్తాయి. మృగరాజుగా గర్జించి శ్రీమంజునాథ భక్తిని పలికించి డాడీగా ప్రేమను పంచాడు. ఠాగూర్గా సమాజాన్ని ప్రశ్నించాడు. అంజిగా అద్భుతం చేశాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ గా నవ్వుల్లోనే మనసు గెలిచాడు. అందరి వాడయ్యాడు. జై చిరంజీవి అంటూ అభిమానుల గుండెల్లోనే తన పేరు రాసుకున్నాడు. స్టాలిన్ గా ఒకడు మారితే సమాజం మారుతుందని చెప్పాడు. శంకర్ దాదా జిందాబాద్ అంటూ వెండితెరకు వీడ్కోలు పలికిన అభిమానుల గుండెల్లోని చిరంజీవి మాత్రం ఎప్పుడూ రిటైర్ కాలేదు. ఏళ్ల నిశ్శబ్దం తర్వాత ఒక్కసారి ఖైదీ నెంబర్ 150 అది సినిమా కాదు, అది అభిమానుల ఎదురుచూపులకు ఇచ్చిన సమాధానం. బ్రూస్లీలో ఒక్క చూపుతో పలకరించి సైరా నరసింహారెడ్డిగా చరిత్రకే ఒక కొత్త అధ్యాయం రాశాడు. ఆచార్యగా నిలబడి గాడ్ ఫాదర్ గా గుండెల్లోకి దూసుకొచ్చాడు. వాల్తేరు వీరయ్యగా మళ్ళీ